కవిత కష్టాలు ఢిల్లీలోనే సోదరులు. కవితకి 10 రోజులు రిమాండ్ విధించారు. కవితకి సంబంధించి 8 రోజుల పాటు కస్టడీకి ఇవ్వటం జరిగింది. కస్టడీకి ఇచ్చినటువంటి నేపథ్యంలో వారు ఎవరైతే ఈడీ అధికారులు హౌస్ రెవెన్యూ కోర్టుకి ఇచ్చినటువంటి ఛార్జ్షీట్లో చాలా కీలకమైనటువంటి అంశాలను పొందుపరిచారు. 229 కోట్ల రూపాయలు ఈ లిక్కర్ స్కామ్ ద్వారా కవిత లబ్ధి పొందింది. ఈ లిక్కర్ స్కామ్ అనంటే ఎవరైతే ప్రభుత్వాన్ని, ప్రజాధనాన్ని తాను మోసం చేసింది, మోసగించింది, అత్యంత క్రియాశీలకమైనటువంటి పాత్రధారి, సూత్రధారి తనే అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు ఒక చర్చ జరుగుతుంది. ఇప్పుడు కవిత గారు నిన్న ఇంట్లో నుంచి వెళ్తా ఐక్యత సింబల్ పెట్టారు. ఇప్పుడు కోర్టుకు వెళ్తూ విజయదుందుబి సింబల్ పెడుతున్నారు. మనకు అభయహస్తం ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ చూసినప్పుడు ఎందుకనో ఏమైనా తెలంగాణ ఉద్యమ పోరాటం చేయడానికి వెళ్ళారా, లేక భారత ఉద్యమంలో పాల్గొని వారు ప్రజలకి మెసేజ్ ఇస్తున్నారా, లేక ఏమైనా ఒక వీరోచితమైనటువంటి మహిళల హక్కుల కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, లేదా భారత రాజ్యాంగాన్ని కాపాడటం కోసం ఏమైనా ఉద్యమాలు చేసి వాటిని సాధించేటువంటి నేపథ్యంలో వారు అలా అంటున్నారా, ఎలా అంటున్నారా అనేది అర్థం కావట్లేదు. వారు వెళ్ళినటువంటి కేసు లిక్కర్ స్కామ్ కేసు. ఇటీవల గతంలో ఎప్పుడో తను ఒక ఇంటర్వ్యూలో T5 న్యూస్ ఛానల్లో ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తారు అని అడిగితే లిక్కర్ బ్యాన్ చేస్తాను అని చెప్పారు. ఆర్థికపరమైనటువంటి నష్టాలు వచ్చినప్పటికీ కూడా ఎవరైతే ప్రజలందరూ కూడా లిక్కర్ విషయంలో ప్రతి మహిళ బాధపడుతూ ఉంది, లిక్కర్ని రద్దు చేస్తాను, బ్యాన్ చేస్తాన్నారు. వారిచ్చిన ఇదే. వారే ఢిల్లీ వెళ్ళి అక్రమంగా అక్కడ ఉన్నటువంటి వాటిని లబ్ధి పొంది అక్రమంగా క్విట్ ప్రోకో ద్వారా డబ్బులు కట్టి ఆ లిక్కర్ స్కామ్ని చేయటంలో కీలక పాత్రధారిగా వహించి అనేక మందిని దాంట్లో ఇన్వాల్వ్ చేసి 100 కోట్లు లంచాలు ఇచ్చి దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయల లబ్ధిని పొందారు అనేటువంటిది ఇప్పుడు వారి మీద ఉన్నటువంటి విమర్శ. దానికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలని కూడా ఈడీ అందజేసింది. ఈడీ అందజేయటమే కాదు, ఈ కేసులో ఎవరైతే భాగస్వామ్యులు ఉన్నారో, ఈ కేసులో ఎవరైతే కవితతో పాటు కవిత పిలుపు మేరకు ఎవరైతే వెళ్ళి కవితతోటి వ్యాపారం చేశారో వాళ్ళందరూ కూడా ఈడీకి అప్రూవ్గా స్టేట్మెంట్స్ ఇచ్చారు. కవిత దగ్గరికి వెళ్ళాము, కవిత వ్యాపారం చేయమంది, కవిత వ్యాపారం చేయమంటేనే చేశాము, కవిత వ్యాపారంతో భాగస్వామ్యమై మేము నడిచాము, మా దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వాళ్ళకి పంపించారని వాళ్ళు డైరెక్ట్గా ఒప్పేసుకున్నారు. ఇంకా కూడా అంత జరిగిన తర్వాత కూడా అదేందో అర్థం కావట్లేదు. ఏ ఉద్యమం చేశారా, ఏ పోరాటం చేశారా అంటే ఇలా చేసి కూడా అలాగా ప్రజలను డైవర్ట్ చేయొచ్చు అని భావిస్తూ ఉన్నారా అంటే ప్రజల దగ్గర అయితే ఇది నెగిటివ్ అవుతుంది. సరే, కేసుని ఎదుర్కొంటాము, కేసులో ఎటువంటి తప్పు లేదని చెప్పడంలో ఎవరు ఇది కాదు. కానీ వారు ఇస్తున్న మెసేజ్ ఇక ఎవరు ఎప్పుడు ఏ ఇష్యూ ఉన్నా కానీ ఇక ఇలాంటి మెసేజ్లు ఇస్తే, ఇలాంటి సమాధానం ఇస్తే, ఇలాంటి పోరాటానికి స్ఫూర్తికి పిలుపునిస్తే ఇక ఏం చెప్తారు, ఎవరైనా ఏం మాట్లాడతారు. సరే అది వారి ఇష్టం, వారు తప్పు చేయలేదనేటువంటి భావనతో వారు అలా అంటుండూ ఉండొచ్చు. వారిని ఎక్కడా సరే, వారి అభిప్రాయం వారిది, ప్రజాభిప్రాయం. సరే, పార్టీల వాళ్ళ అభిప్రాయం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా ఒక మాట మాట్లాడారు, ఎక్కడో మిడ్ ది ప్రెస్లో అనుకుంటాను. బతుకమ్మ జైల్లోనే ఉంది, రేపు బతుకమ్మ జైల్లోనే చేసుకోవాలి, ఆమె చేసేది ఏమీ లేదు, బతుకమ్మ ఇక్కడ ప్రజలు చేసుకునేది, ఆమె ఆ క్యాంపెయిన్ని తను తీసుకుంది తప్ప ఏమీ లేదు, అవినీతి చేశారు, వాటిలన్నిట్లో ఆమె పాత్ర ఉందని చెప్పిన వాళ్ళందరూ విమర్శిస్తున్నప్పుడు మరి వారిని
మాట్లాడకుండా వారిని విచారించకుండా ఎలా ఉంటారని ఆయన ప్రశ్నించారు. సరే పాపం హరీష్ రావు గారు అట్లాగే కేటీఆర్ గారు అందరూ కూడా ఢిల్లీలోనే ఉన్నారు. ఢిల్లీలో మకాం వేసి వాళ్ళందరూ కూడా కవిత బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నారు, కవితని బెయిల్ మీద తీసుకురావటం కోసం. కానీ నాకు తెలిసి గతంలో జరిగినటువంటి ఆ అంశాలు చూసిన తర్వాత కొద్ది రోజులైతే కవిత తిహార్ జైలు తప్పదు అనేటువంటిది అభిప్రాయం కలుగుతూ ఉంది. సరే ఈరోజు అదేవిధంగా అనిల్ వాళ్ళ భర్త అనిల్ మీద కూడా కేసుని నమోదు చేసి ఆయనకు కూడా నోటీసులు ఇచ్చారని చెప్తూ ఉన్నారు. సరే దీనికి సంబంధించి అజిత్ గారు